ప్రైజ్ ద లార్డ్. నేటి దినము కొరకైన వాగ్దానం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిము. John 1:14. The word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only, who came from the Father, full of grace and truth. ప్రియ క్రైస్తవ బిడ్డ, మన యొక్క అవసరతల కోసం యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తాం. మరి మన ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఈ వాక్యం ద్వారానే. ఈ వాక్యం మనకు బోధిస్తుంది మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఈ లోకపు యాత్రను ఎలా కొనసాగించాలి, మన యొక్క సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా బ్రతకాలి అనేది ఈ వాక్యం మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యమే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. మరి నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని మాటలు వినడానికి రెడీగా ఉన్నావా? అయితే ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ఆయన యొక్క మర్మాలను తెలుసుకో, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించు, ఆయన యొక్క దీవెనలను పొందు. ఆమేన్.